హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? ప్రిపోజిషన్ అనేది ఒక చిన్న పదం, కానీ వాక్యంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది నౌన్ లేదా ప్రొనౌన్ ముందు వాడబడుతుంది. దీని ద్వారా ఆ నౌన్ లేదా ప్రొనౌన్ మిగతా వాక్య భాగాలతో ఉన్నటువంటి సంబంధం చూపబడుతుంది. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిద్దాం. వాటి ద్వారా మీకు ఆ రిలేషన్ ఏంటనేది అర్థమవుతుంది. రిలేషన్ చూపించేటువంటి విధానాలు: స్థానం, ప్లేస్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటంటే ఆన్. ఒకవేళ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ లేకపోతే ఈ యొక్క సెంటెన్స్లో ద బుక్ ఈజ్ ద టేబుల్ అవుతుంది. అంటే పుస్తకము టేబుల్ అన్నమాట. అంటే ఇక్కడ ద బుక్కి టేబుల్కి మధ్య రిలేషన్ ఆన్ అనేది ఉండడం వల్ల వాక్యము సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. అందువలనే ప్రిపోజిషన్ యొక్క పాత్ర వాక్య నిర్మాణంలో చాలా ముఖ్యమైనది. తర్వాత సమయము, టైం. ఐ వాజ్ బర్న్ ఇన్ 2005. దిశ, డైరెక్షన్. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. దీంట్లో టు అనేది ప్రిపోజిషన్. కారణము, రీజన్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు రైన్. ఇక్కడ డ్యూ టు అనేది ప్రిపోజిషన్. సాధనం, ఇన్స్ట్రుమెంట్. హీ కట్ ద యాపిల్ విత్ ఎ నైఫ్. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్లేస్ లేదా పొజిషన్ని చూపించేవి. ఇన్. హీఈస్ ఇన్ ద పార్క్. అతను పార్కులో ఉన్నాడు. ఆన్. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ను టేబుల్ మీద ఉన్నది. ఎట్. షీఈస్ ఎట్ ద బస్ స్టాప్. ఆమె బస్ స్టాప్ దగ్గర ఉన్నది. అండర్. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. పిల్లి కుర్చీ క్రింద ఉన్నది. బిట్వీన్. రెండిటి మధ్య, ఇద్దరి మధ్య ఉపయోగించాల్సి వచ్చినప్పుడు. హి సాట్ బిట్వీన్ హిస్ పేరెంట్స్. ఇప్పుడు ఎమాంగ్, చాలామందిలో అన్నప్పుడు ద టీచర్ ఈజ్ స్టాండింగ్ అమాంగ్ ద స్టూడెంట్. అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్, ఇద్దరి మధ్య అయినప్పుడు బిట్వీన్ ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మరోసారి చెప్పుకుందాం. టైంని చూపించేవి. నిర్దిష్ట సమయం, ఎట్ 5 PM ఎట్ నైట్. రోజులు లేదా తేదీలు చూపించడానికి ఆన్ వాడతాం. ఆన్ మండే, ఆన్ 1st January. నెలలు లేదా సంవత్సరాలు చూపించడానికి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడతాం. ఇన్ జూలై, ఇన్ 2020. షార్ట్కట్ ట్రిక్ కూడా ఒకటి ఉంది, ఒకటి చూద్దాం. ఎట్ చిన్న టైం, అంటే స్పెసిఫిక్గా టైం చెప్పినప్పుడు. ఆన్ రోజులు. ఇన్ పెద్ద టైం, సమ్మర్ కానీ, ఇన్ సమ్మర్, ఇన్ 2023 ఇలాంటి సందర్భాల్లో. నెక్స్ట్ డైరెక్షన్ లేదా దిశ, అంటే కదలికను చూపించేవి. టు. హీ ఈస్ గోయింగ్ టు స్కూల్. దీంట్లో టు అనేది ప్రిపోజిషన్. షీ వెంట్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ ఇన్ టు అనేది ప్రిపోజిషన్. ఆన్ టు. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద రూప్. ఇక్కడ ఆన్ టు అనేది ప్రిపోజిషన్. టువార్డ్స్. హీ వాక్డ్ టువార్డ్స్ ద పార్క్. టువార్డ్స్ అనేది ప్రిపోజిషన్. అక్రాస్. దే ర్యాన్ అక్రాస్ ద రోడ్. ఇక్కడ అక్రాస్ అనేది ప్రిపోజిషన్. త్రూ. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నెల్. త్రూ అంటే గుండా అని అర్థం. నెక్స్ట్ కాజ్, రీజన్, పర్పోజ్, కారణం, ఉద్దేశం చూపించేవి. బికాజ్ ఆఫ్, అందువల్ల అనేటువంటి అర్థం. He failed because of laziness.
డ్యూ టు ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డ్యూ టు ఫాగ్. ఇక్కడ డ్యూ టు అనేది ప్రిపోజిషన్. ఫర్ దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్. ఏజెంట్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ కారకుడు సాధనం చూపించేది. బై ద పోయం వాజ్ రిటర్న్ బై ఠాగూర్. ఇక్కడ మనకు బై అనేది ప్రిపోజిషన్. విత్ హీ రోట్ విత్ ఎ పెన్. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్. రూల్ ఏంటంటే బై కర్త లేదా కారకుడు అన్నప్పుడు అంటే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు జీవం ఉన్నటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు బై వాడతాము. లేదా మెటీరియల్ అయితే విత్ అనేది వాడతాం సాధనము. ముఖ్యమైనటువంటి కొన్ని రూల్స్ని మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఎట్, ఇన్, ఆన్ ఇవి మనకు ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతూ ఉంటారు. ఎట్ చిన్న స్థలము సమయం పర్టికులర్గా చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 6 AM ఎట్ ద డోర్ ఇట్లా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇన్ పెద్ద స్థలము కాలము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా అనాలి. అలాగే ఇన్ 2020. ఆన్ రోజులు తేదీలు ఆన్ మండే, ఆన్ క్రిస్టమస్ డే, ఆన్ దివాళీ డే ఇట్లా చెప్పాల్సి ఉంటుంది. బిట్వీన్, ఎమాంగ్ ఈ రెండింటిని ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. బిట్వీన్ ఇద్దరి మధ్య అయితే దాన్ని బిట్వీన్ అని ఉపయోగించాల్సి ఉంటుంది. ద మ్యాచ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఎమాంగ్ 3 కన్నా ఎక్కువ మందితో ఉన్నట్లయితే. దెర్ ఈజ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఎమాంగ్ ద 5 స్టూడెంట్స్. 5 స్నేహితుల మధ్య మంచి అర్థం ఉంది. సిన్స్, ఫర్ సిన్స్ ప్రారంభ సమయం నుంచి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2020. ఆమె 2020 నుంచి ఇక్కడ పనిచేస్తుంది. ఫర్ వ్యవధి. ఇక్కడ మనకేంటంటే పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్. నెక్స్ట్ టోటల్ టైం పీరియడ్ ఆఫ్ టైం అయితే మనకు ఫర్ అనేది ఉపయోగించాలి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. ఆమె 3 సంవత్సరాలకు ఇక్కడ పనిచేస్తుంది. అలాగే బై, విత్ ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. బై అనేది కర్త. దిస్ సాంగ్ వాజ్ సంగ్ బై లతా మంగేష్కర్. విత్ సాధనం. షీ ఓపెన్ ద డోర్ విత్ ఏ కీ. అనుకోవటం మీకు ప్రిపోజిషన్స్ మీద కొంచెం ఐడియా వచ్చిందనుకుంటున్నాను.